Hello everyone. First question. The smallest number by which 1875 must be divided to obtain a perfect square is ఓకే. మనకి 1875 అనే నెంబర్ ఇచ్చారు. అలాగే 4 ఆప్షన్స్ కూడా ఇచ్చారు. వీటిలో ఒక స్మాలెస్ట్ నెంబర్తో 1875ని డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని చెప్తున్నారు. రైట్. సో ఆ నెంబర్ని మనం ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన నెంబర్ అనేది ఆడ్ నెంబర్. ఆప్షన్స్లో స్మాలెస్ట్ నెంబర్ అంటే 2 ఉంది. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ని కట్ చేయదు కాబట్టి ఆప్షన్ 3 ఎలిమినేటెడ్. ఆప్షన్స్లో నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే 3 ఉంది. 3ని కనుక చెక్ చేస్తే 1875/3 అంటే 18లో 6 టైమ్స్, 7లో 2 టైమ్స్, ఇంకా 1 ఉంది. 15లో 3 అనేది 5 టైమ్స్ కాబట్టి 625 పర్ఫెక్ట్ స్క్వేర్ రైట్. 25 స్క్వేర్ అంటే 625 వస్తుంది. సో మన ఆన్సర్ అనేది 3. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫికేషన్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. 23 into 19 equal to 437. How much is 0.0437 by 1.9 equal to? ఓకే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న నెంబర్సే సెకండ్ ఈక్వేషన్లో కూడా ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం పెన్ను పేపర్ యూజ్ చేయకుండా జస్ట్ చూసి సెకండ్స్లో ఆన్సర్ పెట్టేయాలి. అది ఎలా అంటే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే 23 into 19 equal to 437. ఇక్కడ ఇది LHS, ఇది RHS రైట్. సెకండ్ ఈక్వేషన్లో ఈ 437 అనేది 0.0437 అవుతుంది. అంటే పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి. RHSలో పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉంటే LHSలో కూడా పాయింట్ తర్వాత 4 డిజిట్స్ని మనం అడ్జస్ట్ చేయాలి. ఇక సెకండ్ ఈక్వేషన్లో 1.9 ఉంది. ఈ LHSలో ఉన్న 19 కనుక 1.9 అయితే ఈ 4 డిజిట్స్లో ఒక డిజిట్ అవుతుంది. ఇక రిమైనింగ్ 3 డిజిట్స్ని ఈ 23కి అడ్జస్ట్ చేయాలి. సో 23 అనేది 0.023 అయితే అప్పుడు మన ఆన్సర్ అనేది LHS ఈక్వల్ టు RHS అవుతుంది. సో మనకి ఇచ్చిన సెకండ్ ఈక్వేషన్ అనేది 0.0437 బై 1.9 కాబట్టి ఇది మనకి 0.023కి ఈక్వల్. మన ఆన్సర్ అనేది 0.023. ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్లో ఏం లేదండి, జస్ట్ పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్ని RHSలో అలాగే LHSలో బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది. అదే మనం చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద స్క్వేర్ రూట్ ఆఫ్ 5184 ఈస్ ఓకే. చాలా ఈజీ క్వశ్చన్. మనల్ని 5184కి స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ వాల్యూ 4తో ఎండ్ అయింది కాబట్టి స్క్వేర్ రూట్ వాల్యూ 2తో ఎండ్ అవ్వాలి. ఆప్షన్స్ వెరిఫై చేస్తే ఆప్షన్ 4లో 76 ఉంది కాబట్టి ఎలిమినేటెడ్. ఆప్షన్ 3లో 74 ఉంది కాబట్టి ఎలిమినేటెడ్. ఇక ఆప్షన్ 1లో 82 ఉంది. అలాగే ఆప్షన్ 2లో 72 ఉంది. మనకి ఇచ్చిన నెంబర్ అనేది 70 స్క్వేర్కి అలాగే 80 స్క్వేర్కి మధ్యలో ఉంది రైట్. సో మన ఆన్సర్ అనేది 70కి 80కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఆప్షన్ 1 82 ఎలిమినేటెడ్. సో ఆప్షన్ 2 72 is the correct answer. Next question. One of the root of the equation x square minus 6x plus k equal to 0 is 2. The other root is okay. మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్కి ఒక రూట్ అనేది 2 అయితే అదర్ రూట్ ఏదో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు రైట్. మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ k ఈక్వల్ టు 0. ముందు మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x ఈక్వల్ టు 2 వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అంటే 4 మైనస్ 12 ప్లస్ k ఈక్వల్ టు 0 రైట్. సో k ఈక్వల్ టు 8 వస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ k ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి. అవి మల్టిప్లై చేస్తే 8 రావాలి, అలాగే యాడ్ చేస్తే -6 రావాలి. ఓకే. మనకు ఆల్రెడీ ఒక రూట్ అనేది x ఈక్వల్ టు 2 ఉంది. అంటే ఫ్యాక్టర్ అనేది x మైనస్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది. సో 8 రావాలంటే -2కి -4తో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. ఈ -2 ప్లస్ -4 అంటే 6 వస్తుంది రైట్. సో ఈ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ అంటే x మైనస్ 2 x మైనస్ 4 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే. సో
ఇక్కడ x ఈక్వల్ టు 2 వస్తుంది, అలాగే x ఈక్వల్ టు 4 వస్తుంది. మనకి ఆల్రెడీ x ఈక్వల్ టు 2 అనేది క్వశ్చన్లో ఇచ్చారు. సో అదర్ ఫ్యాక్టర్ అనేది 4. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.